మే నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెలలో వృషభ రాశి వారికి నెలలోని మొదటి వారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి వారం తప్ప నెల మొత్తం కూడా మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి దాంట్లో కూడా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశమే ఎక్కువ. గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా ఈ నెలలో మీరు దాదాపు పూర్తి అవుతుంది అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి కాకపోవడం, ఆకస్మికంగా ఓటమి ఎదుర్కోవడం లాంటి సందర్భాలనే ఎదుర్కొంటారు. అలాగే ఈ నెలలో మీ పైన స్నేహితుల యొక్క ప్రభావం, స్నేహితుల యొక్క వారి యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ నెలలో మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోవడం మంచిది కాదు. అలాగే ఈ మే నెల వృషభ రాశి వారికి ఒక పరీక్షా కాలం అనే చెప్పవచ్చు. ఊహించినటువంటి ఓటమి, ఊహించినటువంటి వార్తలు వింటారు. అలాగే ఎంత కష్టపడ్డా కానీ పనులు పూర్తి కానటువంటి సందర్భాలనే చూస్తారు. అలాగే ఈ నెలలో ఏ పని పూర్తి కావాలి అన్నా కూడా మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఉద్యోగపరంగా ఇదొక పరీక్షా కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ మే నెలలో మీకు మీ ఉద్యోగానికి సంబంధించి ఎక్కువ వరకు ఒత్తిడి కలిగించే పనులనే చేస్తారు. అలాగే మీ పై స్థాయి వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ సమస్యల తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నెలలోని 2వ తేదీ రోజున మీ ఉద్యోగం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఉద్యోగపరంగా మీ తోటి ఉద్యోగస్తులు లేదా మీ పై స్థాయి వారి నుంచి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యలకు తోడు మరింత కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఉద్యోగస్తులు ఈ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ మే నెలలోనే మొదటి వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మే నెలలో మీకు పోటీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఇంకా మీ పోటీదారులపై మీరు విజయం పొందడం కోసం, ఇంకా మీ పోటీదారుల కన్నా ఎక్కువ లాభాలు పొందడం కోసం ఎక్కువగానే కష్టపడతారు. తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార పరంగా మీకు తెలియకుండా జరిగే రాజకీయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరిగే ప్రమాదం కూడా ఉంది. అలాగే మీ వ్యాపార పరంగా ఇప్పటివరకు మీరు ఎదిగినటువంటి స్థితి, మీకున్నటువంటి స్థాయిని కూల్చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మీకోసం కొన్ని సమస్యలను మీ పోటీదారులు లేదా మీ శత్రువులు సృష్టించే అవకాశం కూడా ఉంది. అందుకే వ్యాపార రంగానికి చెందిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో మీ వ్యాపార పరంగా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు ఎంత తగ్గించాలి, నియంత్రించాలి అనుకున్నా కానీ అవి అంతకంతకు పెరిగేటువంటి ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే వ్యాపార పరంగా ఈ నెలలో మీరు ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేసినా కానీ అది మీకు సమయం వృధానే అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ మే నెల అత్యంత లాభదాయకంగా ఉన్నప్పటికీ తీవ్రంగా కష్టపడాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. అలాగే ఈ నెలలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచి ఖాతాదారులు లేదా మంచి ఖాతాదారులు ఈ నెలలో మీకు దొరకకపోవచ్చు. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసేవారే ఎక్కువగా ఉంటారు. అలాగే వ్యాపార పరంగా సహకరించే వారికన్నా సమస్యలు సృష్టించేవారు ఎక్కువ అవుతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. మే నెలలో విద్యార్థులకు ఈ నెల ఒక సవాలు కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. అలాగే పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఈ నెలలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు, ముఖ్యంగా విదేశాలలో ఉన్నత చదువు కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలోని 2వ వారంలో ఎలాంటి ప్రయత్నాలను కూడా చేయకపోవడమే మంచిది. కుటుంబ పరంగా ఈ నెలలో కొంచెం ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా దగ్గరి బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే మీ సంతానం విషయంలో సరియైన నిర్ణయాన్ని తీసుకోలేక ఎక్కువగా సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇంకా వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అలాగే వివాహపరంగా చేసేటువంటి ప్రయత్నాలలో ఎలాంటి రహస్యాలను కూడా దాచకండి. మీ సంతానానికి సంబంధించి వారికి కొత్త అవసరాలు, కొత్త డిమాండ్లు పెరుగుతాయి. అలాగే మీ సంతానం యొక్క అవసరాలు, ఇష్టాలు తీర్చడం కోసం ఎక్కువగానే కష్టపడతారు. సంతాన వివాహ ప్రయత్నాలను ఈ నెలలో మీరు చేయకపోవడమే మంచిది. కుటుంబ పరంగా ఎవరితో కూడా ఎలాంటి రహస్యాన్ని దాచకండి. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. మీ భాగస్వామితో ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాలలో ఈ నెలలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీ రోజున మీరు అసలు ప్రయాణాలను చేయకపోవడమే మంచిది. ఇంకా మీ ప్రయాణ సమయంలో మీ ఆరోగ్యపరమైనటువంటి పత్రాలు కానీ, ఆరోగ్యపరంగా మీరు దగ్గర ఉంచుకోవలసిన వాటి విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి.
ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. ముఖ్యంగా 9వ తేదీ రోజు చేసేటువంటి ప్రయాణం మాత్రం మీకు అంతగా అనుకూలించకపోగా మరింత ఇబ్బంది కలిగించవచ్చు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నెల 2వ వారంలో మాత్రం అస్సలు ప్రయత్నాలు చేయకండి. అది వృధా ప్రయాసే అవుతుంది. అలాగే ఈ నెల మొత్తం కూడా వీలైనంత వరకు మీరు ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది కూడా. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల అంత అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవచ్చు. ముఖ్యంగా ఈ నెల మొదటి వారం తప్ప ఈ నెల మొత్తం కూడా తుది వైద్యం అవ్వడం కానీ లేదా తుది తీర్పు వచ్చేటువంటి ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. ముఖ్యంగా న్యాయపరంగా మీ వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీరు వాయిదా వేసుకుంటూ రావడమే మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరిని నమ్మి ధనం అప్పుగా ఇవ్వకండి. స్నేహితులు, బంధువులలో అయినా సరే ఎవరిని కూడా నమ్మి ధన సహాయం కానీ హామీ సంతకం లాంటిది కానీ అస్సలు చేయకండి. అలాగే అదృష్టం పరీక్షించుకునే ఇంకా లాటరీ లాంటి వాటిలో అస్సలు పెట్టుబడులను పెట్టకండి. ముఖ్యంగా ఈ మే నెలలో రుణాలు ఇవ్వడానికి కానీ లేదా రుణాలు తీసుకోవడానికి కానీ అంత అనుకూలమైన సమయం కాదు. ఇంకా పెద్ద మొత్తంలోని పెట్టుబడులను పెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు పెట్టుబడులు పెట్టడం అనేది ఒక తప్పుడు నిర్ణయంగా అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ నెలలో ఎలాంటి కొత్త పెట్టుబడులను పెట్టకపోవడమే మంచిది. ఈ నెలలో ముఖ్యంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది. ఈ నెల మొత్తంగా కూడా వృషభ రాశి వారికి చాలా విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా వరకు కూడా కష్టపడాలి. చాలా తెలివిగా ఆలోచనలు చేయాలి. అలాగే ఈ నెలలో ఏది చేస్తున్నా కానీ మీ అనుభవాన్ని ఉపయోగించి చేయండి. ముఖ్యంగా ఈ నెల 29వ తేదీ రోజున మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ నెలలోని గురువారం, శనివారాలలో మాంసాహారాన్ని తినకండి. ఇంకా గురువారం, శనివారాలలో పరమశివుని ప్రార్థించండి. ఈ నెలలో గ్రహస్థితి కారణంగా వీలున్నంత ఎక్కువసేపు కూడా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది. ఇంకా ఏదైనా ఒక రోజున ఇంటి దగ్గరలోని గుడిలో అన్నదానాన్ని నిర్వహించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.